గవర్నమెంట్ మీ అనుమతి లేకుండా మీ జీవితంలోనే కాదు మీ వంశాన్ని కొనసాగించే హక్కుపై కూడా నిర్ణయం తీసుకుంటే దాన్ని ప్రజాస్వామ్యం అంటారా? 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ప్రజల గొంతు నొక్కేశారు. పత్రికలకు సెన్సార్ విధించారు. వేలాది మంది ప్రతిపక్ష నాయకులను జైల్లో పెట్టారు. కానీ చాలా మందికి తెలియని ఇంకొక డార్క్ చాప్టర్ అండి, ఫోర్స్డ్ స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్ అంటే పిల్లలు పుట్టకుండా చేసే శాశ్వత ఆపరేషన్. పురుషులకు వసక్టమీ, మహిళలకు ట్యూబెక్టమీ. ఇది ఇష్టపడి చేయించుకుంటే సమస్య లేదు, కానీ ఎమర్జెన్సీ సమయంలో చాలా చోట్ల ప్రజలపై ఒత్తిడి, బెదిరింపులతో ఈ ఆపరేషన్ చేయించారంట. నీకు ప్రభుత్వం నుంచి ఉద్యోగం కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, లైసెన్స్ కావాలన్నా ముందు స్టెరిలైజేషన్ చేయించుకో అని అనేక ప్రాంతాల్లో ఒత్తిడి తెచ్చారు. కొన్ని ప్రాంతాల్లో అయితే బెదిరించారు కూడా. ఈ కార్యక్రమాన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి కుమారుడు సంజయ్ గాంధీ బలంగా ముందుకు నడిపించాడు. 1976 నుంచి 77లో ఒక ఏడాదిలో 80 లక్షలకు పైగా స్టెరిలైజేషన్లు జరిగాయి. ఎంతమంది నిజంగా ఇష్టపడి చేయించుకున్నారు, ఎంతమందిని బలవంతం చేశారు అనే ప్రశ్న ఇప్పటికీ భారతదేశ చరిత్రలో మిగిలిపోయింది. అధికారం అనేది ప్రజల సేవ కోసం మాత్రమే, ప్రజల స్వేచ్ఛను లాక్కోవడానికి కాదు. చాలామంది జనాలు చరిత్రని మర్చిపోతున్నారు, కానీ నాలాంటి వాళ్ళు గుర్తు చేస్తారు. చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది. జై హింద్.